సమాజంలో వివక్ష, నిరాదరణకు గురై యాచనతోనే జీవనం సాగిస్తున్న ఓ ట్రాన్స్‌జెండర్ జీవితం అనూహ్యంగా మలుపు తిరిగింది. బీకాం వరకు చదువుకున్న ఉద్యోగం దొరకని పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యే చూపిన చొరవతో ఆమె ఇప్పుడు గౌరవప్రదమైన ఉపాధి మార్గంలోకి అడుగుపెట్టారు. గుంటూరుకు చెందిన నక్కా వర్షిణి అనే ట్రాన్స్‌జెండర్ ను ఎమ్మెల్యే మాధవి తన పర్సనల్ అసిస్టెంట్ గా నియమించుకొని ఆదర్శంగా నిలిచారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమమే వర్షిణి జీవితాన్ని మార్చింది. ఆ కార్యక్రమానికి వచ్చిన కొంతమంది ట్రాన్స్‌జెండర్లలో వర్షిణిని గమనించిన ఎమ్మెల్యే మాధవి ఆమెతో మాట కలిపారు. ఏం చదివావని అడగ్గా బీకాం పూర్తి చేశానని ఆమె సమాధానమిచ్చింది. చదువుకుని యాచించడం ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించగా, మాకు ఉద్యోగాలు ఎవరిస్తారు మేడం, అందుకే అడుక్కోవాల్సి వస్తోంది అని వర్షిణి ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, నేను ఉద్యోగం ఇస్తాను, నెలకు 15,000 రూపాయల జీతం అని ప్రతిపాదించారు. దానికి వర్షిణి, మేము యాచిస్తేనే నెలకు 30,000 రూపాయల వరకు సంపాదిస్తాం మేడం అని చెప్పింది. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే, సరే 25,000 రూపాయల జీతానికి చేస్తావా అని అడగ్గా వర్షిణి సంతోషంగా అంగీకరించింది. ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మాధవి తన కార్యాలయంలోనే వర్షిణిని పిఏగా నియమించారు. విధుల్లో చేరి ఇప్పటికే 20 రోజులు గడిచింది. యాచక వృత్తిని వదిలి ఆత్మగౌరవంతో కూడిన కొత్త జీవితాన్ని వర్షిణి ప్రారంభించింది. సాధారణ కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలనోర్చి బీకాం పూర్తి చేసిన కుటుంబం సామాజిక తిరస్కారాలతో ఆమె జీవనోపాధి కోసం యాచనను ఎంచుకోవాల్సి వచ్చింది. ఈ నియామకం ద్వారా ఎమ్మెల్యే మాధవి సమాజానికి బలమైన సందేశం పంపారు. చదువుకున్న వారిని లింగభేదంతో సంబంధం లేకుండా గౌరవప్రదమైన జీవనం పొందే హక్కు ఉందని ఆమె తన చర్యతో నిరూపించారు. ట్రాన్స్‌జెండర్లను దయతో కాకుండా సమాజ హక్కులున్న తోటి మనుషులుగా చూడవలసిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోందని పలువురు ప్రశంసిస్తున్నారు.